దసరా శరన్నవరాత్రులలో 5వ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తున్నారని దుర్గగుడి ఈవో సీనానాయక్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా కొందరు వీఐపీలు బంగారు వాకిలి నుంచే అమ్మవారిని దర్శించుకున్నారని, మిగిలిన వారు కూడా ఇదే రీతిలో దర్శించుకుంటే సామాన్య భక్తులకు మరింత త్వరగా దర్శనం లభిస్తుందని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీదేవి అని గుర్తించటానికి ఒక ప్రత్యేకమైన గుర్తు ఏమిటి అంటే, అమ్మవారి చేతిలో తామర పుష్పం ఉంటుంది. ఈ తామర పుష్పం సంపదను సూచిస్తూ ఉంటుంది. ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ ఈ రోజున మహాలక్ష్మి స్వరూపంతో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని దర్శించినందువల్ల, సేవించినందువల్ల అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యములు కలుగుతాయి. అమ్మవారు 8 రూపాలతో ఉండి 8 విధాల సంపదలను ప్రపంచానికి పంచిపెడుతూ ఉన్నది. ఆ తల్లి కరుణ ఎవరి యందుంటే వాళ్ళందరూ కూడా వైభవంతో, అధికార సంపదతో తొలతూగుతారు. ఇంద్రాది దేవతలందరూ కూడా అమ్మవారి అనుగ్రహం కోరి వారి కిరీటాలను అమ్మవారి పాదాలకు తాకించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది వాళ్ళందరూ కూడా అధికార సంపత్తిని చక్కగా స్వీకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అమ్మ సౌమంగళ్య అధిష్టాన దేవత, స్త్రీలకు సౌమంగళ్యం ఇచ్చే తల్లి. లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ గృహాలన్నీ కూడా ఎప్పుడూ శాంతి సౌఖ్యాలతో, విజయోత్సాహాలతో తొలతూగుతూ అందరూ వైభవంతో ఉంటారు. శ్రీమాత్రే నమః.